ధర్మక్షేత్ర మహారాజుకి జై. అన్న ఇప్పుడు చెప్పారు, మనము రుణానుబంధం లేదే ఎవరు ఎక్కడ ఒకరికొకరు కలుసుకోరు బాబా దగ్గర అనేది. అలాంటి రుణానుబంధంతో ఈ ధర్మక్షేత్రంతో మనకి ఎన్నెన్నో రుణానుబంధాలు, ఎంతో మంది ఇక్కడ కలిసాం, బాగున్నాం, అంతా బాగున్నాం. కానీ పోయినసారి అనుభవంలో నా జీవితం ఏంటో, నేను ఎలా బాబా దగ్గరికి వచ్చానో చెప్పాను. ఇప్పుడు బాబా షిరిడీలో నాకు ఇచ్చిన ఒక చిన్న లీల చెప్తాను. అది ప్రతి ఒక్కరికి ఎంత ఇదిగా ఉంటుందంటే, ఆ బూటివాడలో జరిగిన సంఘటన ఒకటి చెప్పుకుందాం ఇప్పుడు బాబా దగ్గర. మేము షిరిడి ధర్మక్షేత్రం, షిరిడి ప్రయాణం ట్రిప్ అందరితోటి ఒకసారి షిరిడీకి వెళ్ళాను. నేను షిరిడీకి వెళ్ళేటప్పుడు హైదరాబాద్లో వన్ డే ఉంటాం, మన అందరికి తెలిసిందే. వన్ డేలో మా చెల్లెలు వాళ్ళు హైదరాబాద్లో ఉంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వాళ్ళు బాబా గారికి కానుకేయమని చెప్పి 500 రూపాయలు నాకు దక్షిణ ఇచ్చారు. 500కి వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, 1 రూపాయి కలిపి వేయవద్దునా అని చెప్పారు వాళ్ళు. సరే వేస్తాను అని చెప్పి 1 రూపాయి నేను ఇస్తానని చెప్పి బాబా దగ్గర ఒప్పుకున్నా. సరే షిరిడీకి వెళ్ళాము. షిరిడీలో వన్ డే గడిపాము. రెండో రోజు కూడా నాకు బాబా పరీక్ష పెట్టినట్టు 1 రూపాయి కాయిన్ దొరకడం లేదు నాకు షిరిడీలో. నేను దర్శనానికి రెండో రోజు కూడా, బాబా కానుకలు చాలా మంది నా చేతికి ఇచ్చున్నారయ్యా, నీ కానుకలు నీకు సమర్పించకపోతే ఇంక బాగోదు, ఈ రోజు ఇచ్చేస్తాను, ఆ రూపాయి మాత్రం నేను వెళ్లేలోపు బూటివాడలోనైనా ద్వారకామాయిలోనైనా వేసేసి వెళ్ళిపోతానయ్యా, ఇంకా 2 రోజులు ఉంటాను ఇక్కడ, ఈ లోపు నేను రూపాయి కాయని మీరు ఇస్తే తీసుకెళ్ళి దాంట్లో వేసేస్తాను ఆయన అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకొని బూటివాడలకు దర్శనానికి వెళ్ళాం. దర్శనానికి వెళ్ళేటప్పుడు ముగ్గురు కలుసుకొని వెళ్ళాం. ఒక పెద్ద ఆయన, ఆ పెద్ద ఆయన ఎవరంటే ఈ మందిరానికి వచ్చే భక్తురాలు శోభా వాళ్ళ నాన్నగారు, ఇంకొక ఆయన, నేను, ముగ్గురు వెళ్ళాం. వెళ్ళేటప్పుడు బాబాని చూడటానికి కొత్త చేతులతో వెళ్ళకూడదని నేను పూలు కొనుక్కుంటుంటే వాళ్ళని కూడా, ఆయన్ని కూడా పూలు కొనుక్కోమన్నా. ఆయన నాకు కొత్తమ్మా, నేను డబ్బులు వేస్తాను కానుక అన్నాడు. సరే సాయి వచ్చేయండి అని చెప్పి దర్శనానికి వెళ్ళిపోయిన తర్వాత బూటివాడలోకి వెళ్ళి ఇంకా ఉండికి నేను చేయి పెడితే అందే దగ్గరికి వెళ్ళిన తర్వాత, నా దగ్గర రూపాయి లేదు బాబా క్షమించు, నేను మళ్ళీ వేస్తా అని చెప్పి అనుకుంటూ వెళ్తున్నా. అక్కడికి వెళ్ళగానే పూలు కొనుక్కుంటావా అంతే, వద్దు అన్న పెద్ద ఆయన నాతో వచ్చిన ఆయన, అమ్మ 1 రూపాయి ఇస్తాను, పూలు ఇస్తావా ఒకటి అని అడిగాడంటే, అది బాబా లేదంటారా కాదంటారా, అది అనుభవం అంటారా కాదంటారా బూటివాడలో. ఆ రూపాయి నాకు ఆయన దగ్గర చిల్లర చూస్తే చాలా ఉంది. ఆ రూపాయి ఇచ్చేటప్పుడు ఫస్ట్ నేను ఊరికే ఇస్తాను పువ్వు, కాదు నేను ఊరికే ఎందుకు ఇస్తాను, నాకు రూపాయి అవసరమే కదా, బాబా పువ్వు ఇప్పిస్తూ తీసుకుంటున్నాడు. అక్కడ బాబా చేసిన లీల, ఆయనకి పువ్వు అవసరం, నాకు రూపాయి అవసరం. అక్కడ ఎవరెవరో రుణం ఉండకూడదు. బాబా ఒకటి మనసులో చిన్న విషయమైనా అనుకుంటే అది ఎలా తీరుస్తారు అనేది నాకు అదే నిదర్శన. ఆ రూపాయి ఆయన ఇస్తే నా ఆనందానికి అంతులే బూటివాడలో నేను ఏడ్చాను, బాబా దగ్గర నమస్కారం చేసుకున్నాను. నాకు అంత గొప్ప లీల బాబా షిరిడీలో ఇచ్చాడంటే, ఆయన మన చిన్న విషయాన్ని కూడా బాధ పెట్టడం దానికి ఎంత నిదర్శనం ఇది. ఆయన రుణం ఎప్పుడు తీర్చుకోలేము. ఆయన నిరంతరం ఆయన ధ్యానంలో మనం ఈ రోజు 2024లో కష్టాలు, నష్టాలు, సుఖాలు, శాంతులు ఎంతో మందికి ఎన్నో జరుగుంటాయి. కానీ ఎన్ని జరిగినా ఆయుష్ ఇచ్చాడు మనకి భగవంతుడు. 2025లోకి అడుగు పెట్టే శక్తిని ఇచ్చాడు. ఈ శరీరం ఉన్నంత వరకు బాబా భక్తులు ఎవరైనా సరే ఆయన ఇచ్చిన భిక్షను నిరంతరం ఆయన స్మరణలో గడుపుతూ, ఆయనతో ఉంటూ, ఆయన సేవ చేసుకుంటూ, ప్రతి ఒక్కరు ధర్మక్షేత్రానికి దగ్గరవుతూ, ఈ ధర్మక్షేత్రానికి దగ్గర అవుతున్నాం అంటే బాబా దగ్గర అవుతున్నాం, బాబాకు దగ్గర అయ్యాము అంటే షిరిడీకి దగ్గర అయ్యాము. కాబట్టి ప్రతి ఒక్కరు సాయినాథుడు ఇంత దగ్గరగా మనకి వచ్చి ఉన్నారంటే ఈ సేవ చేసుకోవటం మహాదృష్టం, మహా పుణ్యఫలం. అందుకని సాయి ధర్మక్షేత్ర మహారాజుకి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ, సాయినాథ్ మహారాజుకే, సాయి ధర్మక్షేత్ర మహారాజుకే, సాయినాథ్ మహారాజుకే.
నీది ఓ సాయి. భక్త కబీరే నీ మతమన్నా